మోషన్లు వేశారు. కోర్టు నుంచే దీనికి ఒక పరిష్కారం లభించగలదన్న ఆశ మీ పార్టీలో కనిపిస్తున్నట్టుంది. మీరు మద్దతు ఈ రోజు గత 3 రోజులుగా ఆర్టీసీ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంటే ఈ రోజు అంతకుముందుకు ఏమయ్యేది, కొంత ప్రైవేట్ ఉద్యోగులన్న చేరి కొన్ని బస్సులన్నా నడవనిచ్చేది. ఆ పరిస్థితి కూడా లేదు. ఈ రోజు పెళ్లిళ్ళ ఉన్నాయి, చాలా మంది విద్యార్థులకు పరీక్షల సమయం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమ్మె జరుగుతుండడం వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో దీన్ని కోర్టుకు తెలియపరిచి కోర్టు ద్వారా ఇది ఏంటంటే టీఎంయూ అనే సంస్థ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందింది. దానికి పురుడు పోసింది కూడా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. గతంలో అనేక సందర్భాల్లో కార్పొరేషన్ కు చాలా తక్కువ జీతాలు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో, మీకు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తాను అని కూడా చెప్పిన సందర్భంలో ఉంది. ఈ రోజు అదే టీఎంయూ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు గారే ఉన్నారు. ప్రభుత్వ పరంగా సమాధానం మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, దానికి మళ్ళీ నేను సమాధానం చెప్తాను. దానికి మళ్ళీ సమాధానం 2 నాలుకలు కాదు 12 నాలుకలు మీ ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి, 12 నాలుకలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు గారు ఉన్నారు. మీరు ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి గారు, మీరు గౌరవాధ్యక్షుడిగా ఉన్న సంస్థ బయట వచ్చేసి సమ్మె జరుగుతుంటే మీరు కావాల్సిన తీసుకున్న కార్యక్రమం ఏంటి? ముఖ్యంగా మీ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో కూడా, పక్క రాష్ట్రంలో కూడా, మా రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం వాళ్ళకు ఇంకా కళ్ళు అట్లనే కనబడుతున్నాయి. మాది ఇదే రాష్ట్రం, ఈ రాష్ట్రంలో జరుగుతుంది, పక్క రాష్ట్రంలో కూడా జరుగుతుంది కదా. మీరు మొదటి నుంచి ఆర్టీసీని కౌంట్లోకి తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో ఉంది ఆర్టీసీ. పక్క రాష్ట్రంలో అక్కడ ప్రైవేట్ వెహికల్స్, రైల్వే సౌకర్యాలు చాలా ఉండి అక్కడ నష్టాల్లో ఉంటుంది. మనం ఇక్కడ లాభాల్లో ఉన్నాము, మనం మిగులు బడ్జెట్ ఉన్నాము. ప్రతి ఒక్కరు ఏది అడిగినా సరే ఎడమ చేత్తో విధిల్చే ముఖ్యమంత్రి గారు కార్మికులు ఇన్ని రోజులు బాధపడుతున్నా ఇది ఈ రోజు తెలియదండి ముఖ్యమంత్రి గారికి? ఓన్లీ సబ్ కమిటీ చెప్తే నేను నిర్ణయం తీసుకోవాలా? ఈ రోజు ప్రజలు పడుతున్న బాధలను చూసి ముఖ్యమంత్రి గారు చర్చలకు డైరెక్ట్గా తానే రావచ్చు కదా, తాను రాకుండా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద అంశాన్ని ముందులో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఏం చేశారండి? ఈరోజు సచివాలయం మార్పు గురించి మాట్లాడతాడా? చర్చ సచివాలయం మార్పు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ముఖ్యంగా ఈరోజు సచివాలయం మార్పు అవసరమా మీకు? ఆల్రెడీ ఒకసారి సచివాలయం మార్పు గురించి మీరు ఒక దగ్గర మాట్లాడారు, ఒక ప్లేస్ చూశారు, చెస్ట్ హాస్పిటల్ చూశారు. చెస్ట్ హాస్పిటల్ చూసేటప్పుడు మనం ఒక 100 గజాల భూమి కొనుక్కునేటప్పుడు కూడా మనము ఇక్కడ ఎంతవరకు పర్మిషన్ వస్తుంది, ఇక్కడ ఎంతవరకు పర్మిషన్ వస్తుంది అని చెప్పేసి దాన్ని కూడా 100 గజాల భూమి కొనేటప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు. అవును, ముఖ్యంగా ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే మీరు ఢిల్లీకి వెళ్ళి ఏం చేశారండి? ముందు పిలవండి చర్చలను, మీరే స్వయంగా కూర్చోండి, మీరు మాట్లాడిన మాటలను ఈ రోజు చెప్పండి. నేను ఆ రోజు మాట్లాడాను కానీ ఈ రోజు చేయలేనని చెప్పండి. చేయలేకపోతే మీరు ఈ రోజు చర్చలు అని చెప్పేసి ముగ్గురు మంత్రులను పంపిస్తే ముగ్గురు మంత్రులు ఏం జరిగిందో చెప్పరండి ముఖ్యమంత్రి గారికి? అంటే ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదా? ఈ రోజు 3 రోజులుగా సమ్మె జరుగుతున్న విషయం తెలియదా? మీరు గజ్వేల్కెళ్ళి ఏం మాట్లాడుతున్నారండి? మీరు గజ్వేల్కెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే గజ్వేల్ ఏమో చేస్తానని చెప్పేసి మాట్లాడతాడండి. మీరు అడుగుతున్నది ఏంటంటే సరే రాజకీయ విమర్శలు